హే గాయ్స్, ఎలా ఉన్నారు? నా పేరు ప్రసాద్. ఈరోజు నేను మీకు రోజు మనం తినే కూర సాంబార్ రుచిని, ఆరోగ్యానికి ప్రముఖ పాత్ర పోషించే టర్మరిక్ అదే పసుపును ఎలా తవ్వి సేకరిస్తారో చూపించబోతున్నా. తవ్వడానికి ముందు ఎండిన పసుపు ఆకులను నిప్పు పెట్టడం లేదా శుభ్రపరచడం చేస్తారు. తవ్వడానికి వీరు తమ ప్రాంతంలో జరిగే సంతల్లో ఎక్కువగా దొరికే గబ్బం అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. మా ఆదివాసి గిరిజనులు జీవనాధారం కోసం ఎన్నో రకాలైన పంటలు, పెరట్లో పండే కూరగాయలు మొదలుకొని కొండల్లో, లోయల్లో పండే కొండ కందులు మరియు కాఫీ పళ్ళ వరకు అన్ని రకాలైన పంటలు పండిస్తారు. వాటిలో ప్రధానంగా పసుపు పంటని అధికంగా సాగు చేస్తారు. పసుపే ప్రధాన జీవనాధారం. మగవారు మట్టి బెండలను తవ్వుకుంటూ పోతారు. ఆడవారు ఒక సుత్తి సహాయంతో బెండలు కొడుతూ పసుపు నేరుతారు. పసుపు పంట సాగును వర్షకాలం అంటే జూన్, జూలై నెలల కంటే ముందుగానే భూమిలో పాతిపెడతారు. వర్షకాలం రాగానే భూమి బాగా తడిసి పసుపు మొక్క ముల్లులుగా మట్టిని చీల్చుకుంటూ బయటకొస్తుంది. ఏడాదికి 2 సార్లు కలుపు మొక్కల్ని పెరికివేస్తారు. పసుపు పూర్తిగా పండడానికి జూన్ నుండి ఫిబ్రవరి వరకు 8 నెలల సమయం పడుతుంది. హైబ్రిడ్ పసుపును ఏడాదికి ఒకసారి తవ్వుతారు, కానీ గిరిజన పసుపును 2 ఏళ్లకు ఒకసారి తవ్వుతారు. వీటిని తల అంటే బుర్రలు అని పిలుస్తారు. వీటిని సెల అని పిలుస్తారు. వీటిని తొక్కు అంటే గుడ్డి పసుపు అని పిలుస్తారు. పసుపు పంట రైతులకు బంగారంతో సమానం ఎలా అంటారా? నిధి వేటగాళ్లు మట్టిని తవ్వి మాణిక్యాన్ని తీసినట్టు రైతులు చెమట ఊడ్చి తవ్వి బంగారం లాంటి పసుపును బయటికి తీస్తారు. అందుకే రైతులకు పసుపు గరువు ఒక బంగారు గని. ఇలా బాగా దిగిన పసుపును చూడగానే రైతు గుండెల్లో బంగారం దొరికినంత ఆనందం కలుగుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. మా ఊర్లో పసుపు ఎలా ఉడకబెడతారో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా.